నువ్వు ఎంత కన్నీరు కార్చినా, ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదనే సంగతి మనం గ్రహించాలి. ఒకప్పుడు ఆరోగ్యం లేదు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకప్పుడు నీ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి, కానీ నీ పరిస్థితులు చక్కబెట్టాడు. ఒకప్పుడు నీ కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, దీవెన లేదు, ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు, కానీ దేవుడు కనికరించి నీ కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆశీర్వాదం, దీవెనిస్తే ఆ దీవెని పొందుకున్న నీవు, ఆరోగ్యం పొందుకున్న నీవు, బాగుపడి నీవు, సమాధానం పొందుకున్న నీవు ఆ సమయాన్ని ఉపయోగించుకొని దేవునికి అంగీకారమైన పాత్రగా నిలబడ్డావా? లేకపోతే ఆరోగ్యం వచ్చిందని, దీవెన వచ్చిందని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావో ఒకసారి నిన్నువే ఆలోచన చేసుకొని ఈ యొక్క సారాంశమై ఉన్నది. కాబట్టి మొదటిది, అమ్మ ఇకను పాపము, ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు, ఇక మరలా అటువైపు వెళ్ళకు. రెండోదిగా, నువ్వు 38 సంవత్సరాలు బాధపడ్డావు. నీ అనేవారు ఎవ్వరూ నిన్ను విడిపించలేదు. నేను నీ మీద జాలిపడి నిన్ను విడిపించాను. నువ్వు బాగుపడ్డావు. బాగుపడి నీవు మరి ఎక్కువ కీడు కలగకుండా జాగ్రత్తగా ఉండు. మూడోదిగా, 3 సంవత్సరాలు దీని కొరకు ప్రయాసపడ్డాడు, కానీ అది పంట వచ్చేసరికి ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కాబట్టి దీనివలన ఈ ప్లేస్ వ్యర్థమైపోతుంది. దీని ప్లేస్లో ఇంకొక చెట్టు ఉంటే బాగా ఫలించేది, ఉపయోగకరంగా ఉండేది. ఈ సంవత్సరం ఫలించినా సరే, లేకపోతే దీన్ని తీసి నరకి అగ్నిలో పాడేయండి అంటున్నాడు. అలాగే ఎఫెసీ సంఘానికి మరి యోహాను భక్తుడు దర్శనం రీతిలో చూస్తున్నాడు. నీ క్రియలు బాగున్నాయి, నీ విషయంలో కొన్ని బాగున్నాయి, కానీ ఒకటి నీవు తప్పులు ఒకటి నీకుంది, దాన్ని సరిదిద్దుకో. నువ్వు సరిదిద్దుకుంటే మంచిది. ఒకవేళ లేకపోతే అలాగే నువ్వు కొనసాగితే నీ వద్దకు వచ్చి నేను దీపస్తంభాన్ని తీసేస్తున్నాడు. కనుక ఈ మాటలు విన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మన యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని చక్కపరుచుకుంటే అది మనకు మంచిది. ఒకవేళ అవకాశాన్ని వచ్చిన తర్వాత అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా ఏం కాదులే, పర్వాలేదులే అన్నట్టుగా నీవు నడుచుకుంటే ఒక దినాన్న అది నష్టాన్ని, కష్టాన్ని, కన్నీరుని మిగులుస్తుందనే సంగతి బాగా గ్రహించాలి. తర్వాత నువ్వు ఎంత బాధపడినా, తర్వాత నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా అవకాశాన్ని కోల్పోతే తర్వాత మిగిలేది కన్నీరు తప్ప నీ జీవితంలో ఏది ఉండదనే సంగతి గ్రహించాలి. మరొక 4 సందర్భాలు త్వరగా నేను చూపించి మనము ముందుకు సాగిపోదాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనములో ఒక వ్యక్తి మనకు అక్కడ తారసపడతాడు. ఆయన పేరు యాసావు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏశావుని గురించి రాయబడినటువంటి మాట మనము గమనిస్తే, అక్కడ ఒక్క పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగెదరు. గమనించండి ప్రియులారా, అక్కడ అనేకమైన సంగతులు రాస్తూ ఇక్కడ కూడా యోసేపు ప్రస్తావన ఈ గ్రంథకర్త తీసుకొస్తున్నాడు. ఇదిగో ఏశావుకు దేవుడు జ్యేష్ఠత్వపు హక్కునిచ్చాడు, గొప్ప ఆధిక్యతని దేవుడు తనకు అనుగ్రహిస్తే ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి భ్రష్టుడైన యోసేపు లాంటి వాడు మీలో ఉంటాడేమో, కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోనండి అని ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక దృష్టాంతాన్ని మనకి చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. యోసేపు మనందరికీ తెలిసిన సంగతే.
తనకి జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చాడు. తన తండ్రి దగ్గర జ్యేష్ఠత్వపు ఆ దీవెన పొందుకోవలసిన ఆధిక్యత ఏసావుకు ఉంది. కానీ ఒక్క పూట కూటి కోసం తనకున్నటువంటి ఆ గొప్ప దీవెనని, ఆ జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకున్నాడు. తర్వాత అయ్యో దాని యొక్క విలువ తెలిసిన తర్వాత, దాని యొక్క ప్రాధాన్యత తెలిసిన తర్వాత, అయ్యో నేను ఇంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నానని కన్నీరు విడిచి దాన్ని పొందడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడట. కానీ అది పొందుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ఒక దృష్టాంతంగా అది మనకు చూపించి, ఒకవేళ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీ పరిస్థితి కూడా అలాగ అవుతుందేమో, జాగ్రత్తగా ఉండండి అని చాలా హెచ్చరికతో కూడిన సందేశాన్ని మరి హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఏదో తాత్కాలికమైన వాటి కొరకు, ఏదో భూ సంబంధమైన వాటి కొరకు, ఏదో శరీర సంబంధమైన వాటి కొరకు మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామేమో. ఆ నిత్యత్వపు ఎప్పుడూ ఆనందము సంతోషం ఉండే ఆ మహిమ కలిగిన ఆ పట్టణానికి హక్కుదారులకు ఉన్నటువంటి మనము హక్కును కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నామేమో. మిమ్మల్ని మీరు సరిచూసుకోండి. ఒకవేళ అలాగ ఉంటే మీకు మంచిది కాదు, అది ఎప్పటికైనా మీకు ప్రమాదం అనే సంగతి ఈ యేసేవు ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, 5:12-14 అలాగే సామెతల గ్రంథం 1:24-28 కనుక చూస్తే అక్కడ జ్ఞానైన సొలొమోను చాలా అద్భుతమైన మాటలు మనకి అక్కడ తెలియచేసినట్టుగా మనం చూస్తాం. సామెతలు 5:12-14 అలాగే సామెతలు 1:24-28 వరకు చూస్తే చాలా మాటలు అక్కడ సమూయేలు గారు జ్ఞానైన సొలొమోను తన గ్రంథంలో గ్రంథస్థం చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆ మాటలు మనం చదివితే 12వ నుండి, అయ్యో ఉపదేశముని నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయ గద్దింపు నేనెట్లు తృణీకరించితిని, నా బోధలకు మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘములో మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. అలాగే 1:24 నుంచి కనుక మనం చూస్తే, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమైను మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టితురు కానీ నేను ప్రత్యుత్తరం ఈకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ నేను వారికి కనబడకుందును. చూసారా, ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీకు మేలు, అవకాశాన్ని తోలనాడితే తరువాత వస్తుందని గ్యారంటీ లేదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, రోజులు మంచిగా లేవు, ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటామో మనకు తెలీదు. ఇప్పుడు బాగా ఉండొచ్చు, ఆత్మలో రగులుతూ ఉండొచ్చు, అన్ని విధాలుగా నీ కుటుంబము సమాధానంతో నెమ్మదితో ఉండొచ్చు. కాబట్టి రేపటి రోజున ఏం జరుగుతుందో ఎలా ఉంటామో మనకు తెలియదు. కనుక ఉన్న సమయాన్ని, ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు ఎప్పటికీ దేవునికి అంగీకారమైన ఒక పాత్రగా నువ్వు మలుచుకుంటే అది నీ జీవితానికి మేలు, మంచిది. ఒకవేళ అవకాశాన్ని నువ్వు కోల్పోతే తర్వాత నువ్వు ఎంత బాధపడి కన్నీరు కాచినా ప్రయోజనం ఉండదు. యోసేపు తన జ్యేష్ఠత్వాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు, తన చేతులారా తను తూలనాడాడు, దాని యొక్క గొప్పతనాన్ని తను గ్రహించలేకపోయాడు. చివరికి తర్వాత అయ్యో నాకు ఆ దీవెన కావాలని ఎంత కన్నీరు కాచి దానికోసం ప్రయాసపడినా తనకి ఉపయోగము లేకపోయింది.
ఇదిగో నేను మీతో చాలాసార్లు మాట్లాడాను, మీరు వినలేదు. నేను ఎన్నోసార్లు పిలిచాను, నా చేతులు చాపాను, మీరు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా జీవించకూడదు అని ఎన్నోసార్లు గద్దించాను. కానీ మీరు నా గద్దింపునికి పెడచెవిని పెట్టారు. మీకు ఒకరోజు అపాయం వస్తుంది, మీరు ఒకరోజు భయంలో ఉంటారు, మీరు ఒకరోజు కష్టములో దుఃఖములో ఉంటారు. అప్పుడు నన్ను జాగ్రత్తగా వెతుకుతారు, కానీ మీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. కనుక సామెతల గ్రంథకర్త అంటున్నాడు, అయ్యో ఈ ఉపదేశము నేను ఎట్లు త్రోసివేశాను, ఈ గద్దింపు నేను ఎలా అంగీకరించలేదు, అయ్యో దేవుని వాక్యము నేను ఎందుకు పెడచెవిని పెట్టానని తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదనే సంగతి మరి మొదటగా సందర్భంలో మనం చూస్తాం. కనుక అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి. అవకాశం పోయిన తర్వాత నువ్వు ఎంత ప్రయాసపడినా ప్రయోజనము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సందర్భం. రెండోదిగా మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 వచనం నుండి 24 వచనాలు కనుక చూస్తే అక్కడ మరొక సందర్భం మనం చూడొచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 వచనం నుండి 24 వచనం వరకు మనం చూస్తే అక్కడ యేసు ప్రభువారు ఒక పట్టణాన్ని గురించి ఈ విధంగా ఆయన అంటున్నాడు. పిమ్మట 20వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24. పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను, అయ్యో కొరీజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందెదరు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారవదగినదై ఉండిదని మీతో చెప్పెను. ఇంకొక పట్టణం గురించి చెప్తూ ఉన్నాడు, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడిన దానా, నీవు పాతాళము వరకు దిగిపోయేదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండెనే. ఇక్కడ 3 పట్టణాలు. అమ్మ వినండి మీరు జాగ్రత్తగా. ఓ కొరేజనా, ఓ బెత్సయిదా, ఓ కపెర్నహూమా, మీ పట్టణములో ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని విధాలుగా మిమ్మల్ని హెచ్చరించాను, ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకున్నాను, ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఆదరించాను, ఎన్ని విధాలుగా మీ స్థితిగతులు మార్చాను. మీ జీవితంలో జరిగిన అద్భుతాలు, మీ జీవితంలో జరిగినటువంటి కార్యాలు వేరే పట్టణంలో జరిగితే వారు ఎప్పుడో మారు మనసు పొందేవారు, వారు ఎప్పుడో జీవితాలు చక్కబరుచుకునేవారు, వారు ఎప్పుడో వారి పరిస్థితులు కట్టుకునేవారు. కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని, మీ జీవితంలో జరిగిన కార్యాలని లెక్క చేయలేదు. అయ్యో నీ పరిస్థితి ఎలాగా అయిపోయిందని అయ్యో అయ్యని యేసు ప్రభువారు ఆ పట్టణ పరిస్థితులు చూసి బాధపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మన కళ్ళ ముందు మన చరిత్రలో మనం చూస్తే ఎంతోమంది గొప్పవారు అనబడిన వారు సహితం, ఎంతో అన్ని విధాలుగా బాగా బ్రతికిన వారు సైతం ఎన్నో పరిస్థితులతో వారు దిగజారిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందు ఎంతోమందిని చూసాం. నీ స్థితి నా స్థితి అలా అవ్వదని గ్యారంటీ లేదు. నీకు సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడే, దేవుని ప్రేమ నీ ఏడలో ఉన్నప్పుడే నువ్వు సరి చేసుకుంటే నీకు మంచిది. తర్వాత చెయ్యి జారిపోయిన తర్వాత అయ్యో అయ్యో ఇన్ని రోజులు అవకాశాన్ని పోగొట్టుకున్నావు, ఇన్ని సంవత్సరాలు పట్టి పట్టనట్టుగా బ్రతికావు, ఇన్ని వారాలు నీతో మాట్లాడినా లెక్క చేయకుండా వెళ్ళిపోయావు. అయ్యో ఎంత ఘోరం జరిగిందా, ఎంత ప్రమాదంలో పడిపోయావా, ఎంతగా దిగజారిపోయావా, అయ్యో అయ్యో అనే బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. గమనించండి. ఇంకొక పట్టణం ఉంది చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ఒక మాట 2 సార్లు ప్రస్తావించాడంటే దాని అర్థం ఏంటంటే
అది చాలా తీవ్రమైనది. అయ్యో అన్నామంటే ఘోరం జరిగింది. అయ్యో అయ్యో చేయి జారిపోయింది. ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, చెవిటుందా? వినబడట్లేదా? ఎందుకు 2 సార్లు ప్రస్తావించబడింది? అక్కడున్న ప్రమాదం చాలా సీరియస్గా ఉంది. అక్కడున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలు చంపుదానా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగ చేర్చునో అలాగ నేనును మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని ఉంటిని, కానీ మీరు విననొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చుబడు స్తుతింపబడునుగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఈ మాట లోకాసు వార్త 13 అధ్యాయం 34, 35 వచనాలు, లోకాసు వార్త 19 అధ్యాయం 41 వచనం నుంచి 44 వచనాలు చూస్తే యెరూషలేమా, యెరూషలేమా అని ఆ పట్టణాన్ని పరిస్థితిని చూసి యేసు ప్రభువారు స్వయంగా శరీరధారిగా ఉన్నప్పుడు 3 పర్యాయాలు ఏడ్చినట్టుగా ఈ లేఖన భాగాల్లో చూస్తాం. 3 సార్లు ఏడ్చాడు. నీ పట్టణంలో ఎన్నో అద్భుతాలు చేశాను. కోడి తన పిల్లల రెక్కల క్రింద దాచినట్లుగా ఏ శత్రువు రాకుండా మిమ్మల్ని దాచాను, కాచాను, కాపాడాను. కానీ మీరు ప్రవక్తలు చంపారు, నన్ను లక్ష్యం చేయలేదు, నా మాటని లెక్క చేయలేదు. ఎన్నోసార్లు బ్రతిమలాడాను, పిలిచాను, చేయి చాపాను, మీరు లెక్క లేకుండా బ్రతికారు. ఓ యెరూషలేమా, యెరూషలేమా అని యేసు ప్రభువారు ఏడ్చాడు. ఈ మాటలు వింటాను సహోదరి, నువ్వు బయట బాగే ఉన్నావు, దేవుని మందిరానికి వచ్చావు, మంచిదే, దేవుని నమ్మావు, దేవుని రక్తంలో కడగబడ్డావు, మంచిదే. కానీ నీ అంతరంగం అయ్యో అయ్యో ఓ యెరూషలేమా, యెరూషలేమా అన్నట్టుగా ఉందా? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని రక్షణ పొందిన నీవు, దేవుని మందిరానికి వచ్చే నీవు, దేవుని సంఘంలో అంటకట్టబడి నీవు అదే పెనవేసుకొని బంధంతో నువ్వు నిలబడ్డావా? లేకపోతే పేరుకు మాత్రమే బ్రతికిగా క్రైస్తవులాగా బ్రతికి మిగతాదంతా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఒకసారి గమనించాలి. కనుక మొదటి సందర్భం, యేసేపుని మన ముందు ఉంచాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, తర్వాత బాధపడ్డాడు, ప్రయోజనము లేదు. అలాగే యెరూషలేం పట్టణము, బెత్షెదా పట్టణము, కొరేజేనా పట్టణము, కపెర్నహూము పట్టణము ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఒకరోజైనా మార్పు చెందుతారేమో, ఒకరోజైనా విడుదల పొందుతారేమో, ఒకరోజైనా మనసు మార్చుకుంటారేమో, ఒకరోజైనా తగ్గించుకుంటారేమో, ఒకరోజైనా పశ్చాత్తాపడతారేమో, ఒకరోజైనా కన్నీరు కారుస్తారేమో, ఒకరోజైనా నా వైపు తిరుగుతారేమో అని ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ చివరికి ఓ యెరూషలేమా, యెరూషలేమా, ఓ కొరేజానా, ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఏమయ్యింది? ఒకప్పుడు బాగా బ్రతికిన నీవు ఇలాగ ఎందుకు అయిపోయావు? మందిరానికి వెళ్తున్న నీవు, నిత్య జీవము కలిగిన నీవు, నిజమైన దేవుడిని చెప్పుకుంటున్న నీవు ఇలా ఎందుకు అయ్యావు అని రేపు దేవుడు నిన్ను నన్ను చూసి అంటే తర్వాత ఏ ప్రయోజనము ఉండదు. కనుక 2 సందర్భాలు, ఇంకొక 2 సందర్భాలు చూసి మనము ముందుకు సాగిపోదాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ మరొక సందర్భం కనిపిస్తుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. ఎవరండి చెప్పాలి? మీరు ఎవరు? మన పితరులు, ఇశ్రాయేలు ప్రజలు. వారందరూ కూడా ఎక్కడ ఉన్నారట? చెప్పాలి గట్టిగా మీరు. మేఘం క్రింద ఉన్నారు. వారందరూ కూడా సముద్రంలో ఏమయ్యారు? నడిచిపోయారు. సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోసేని బట్టి మేఘంలో, సముద్రంలో బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం భుజించారు. బండలో నుంచి నీరు కొట్టగా ఏమైంది వారికి? చెప్పాలమ్మా. మీ ఇంటి దగ్గర ఇలాగే మాట్లాడతారా?
చెప్పండి. మీ ఆయన్ని ఎలా పిలుస్తారు? ఏమైంది? ప్లీజ్ సీటెడ్ అంటారా? చెప్పండి బ్రదర్స్, ఏంటి మీ అంత మౌన వ్రతంలో ఉన్నారు? ఏమన్నారు అక్కడ? ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? మాకేం తెలుస్తారా ఆ విషయాలన్నీ? సంవత్సరాల నుంచి వింటున్నాం కదండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరో, యూదులు ఎవరో, సమరయులు ఎవరో. ఆమె తెలుసుకోండి అమ్మంటే మాకంతా తెలుసు సార్. తెలియకపోతే తెలుసుకో. అందరూ ఏం చేశారట? ఒకే బండలోనండి. ఎవరు? దేవుని ప్రజలు, మన పితరులు. అది చెప్పరా? మన పితరులు ఏం చేశారట? చెప్పు నాన్న వెనక. అందరూ ఒకే బండలో నీరు తాగారు, ఒకే మేఘం క్రింద నడిచారు, సముద్రంలో ఆరిన నేలపై నడిచారా లేదా? ఓ సంవత్సరం జనవరి నుంచి చెవులు మోత మోగినట్టుగా ఇశ్రాయేల్ ప్రజలు నడిచారు 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 అని చెప్పితే పాస్టర్ గారు నడిచారు అన్నట్టు మీకు అర్థమైందా? చెప్పండి అమ్మా. మరి నువ్వెట్టి నడుస్తా? నా ఇష్టం. నడిస్తే నడుస్తా, కూర్చుంటే కూర్చుంటా, నీకెందుకు? మందిరానికి వస్తే వస్తా, బజార్లో తిరుగుతా, నీకెందుకు భయ్? ప్రార్థన ఆత్మదేవుడికి తెలుసు. మన ఆత్మదేవుడు మూలిగితే ప్రార్థన చేయట్లేదా? నచ్చితే చేస్తా, లేకపోతే పడుకుంటా, నీకెందుకు? గుడ్లు అప్పగించి చూస్తా, నీకెందుకు పాస్టర్ గారు? ఆమేన్ ఆమేన్ చెప్పండి. మరి కొంతమంది ఏమ్మా రాలేదంటే ఐఎమ్ బిజీ. ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? నాకు టైము. ఏదో ఒకరోజు నిన్ను గంట పెట్టి గుంటలో పెట్టి గనగన గంట కొడతాడు. ఆమేన్. తరువాత అయ్యో దేవా, నేను సాక్ష్యం చెప్పలేదే, పాట పాడలేదే అని నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం ప్రయోజనం ఉంటుంది? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. పాట పాడండి బ్రదర్ సిస్టర్స్ అంటే ఏందో ఇప్పుడే పెళ్ళి అయినట్టుగా. నువ్వు పాడుకో, నువ్వు పాడుకో. మేమేమి ఏం ప్రార్థన చేయండి అంటే నువ్వు చేసుకో. మరి నువ్వెందుకున్నా అమ్మా? కనుక ఎక్కడ వాళ్ళు ఉన్నారంట? మేఘం క్రింద ఉన్నారు. గట్టి చెప్పండి. మేఘం క్రింద ఉన్నారు, సముద్రంలో నడిచారు, ఒకే బండలో నీరు తాగారు. అబ్బా ఎంత అద్భుతం అండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే వారికి తోడుగుండి పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారికి ఏ అపాయం లేకుండా, ఎలాంటి దుష్టముఖాలకు బారిన పడకుండా, ఆయన తోడుగుండి మంచు పడకుండా, వాన లేకుండా, చలి లేకుండా దేవుడే వారికి తోడుగుండి నడిపిస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి. ఆత్మ సంబంధమైన ఆహారము ఏం చేశారట? వండుకోవటం లేదు, బజార్కి వెళ్ళటం లేదు, కిరాణా షాప్ పని లేదు, నూనె లేదు, సబ్బు లేదు, బియ్యం లేవు, రైస్ లేదు, కూరగాయలు లేదు, డబ్బు లేదు, అంత సమస్య అని బాధ లేదు. టైంకి వెళ్ళాలి, పాలెంలోకి వెళ్ళాలి, గిన్నెలు పట్టుకొని అక్కడ మన్నా కురిపిస్తే హాయిమని బాబుకి, పాపకి, నాన్నకి, తండ్రికి, అమ్మమ్మకి, అత్తయ్యకి, మామయ్యకి కావలసిందంతా కూర్చుకొని తేవాలి. వంట చేయక్కర్లే, గ్యాస్ అయిపోయింది సార్, పని అవసరంలే, టైంకి వెళ్ళాలి, ఫుడ్డు తినాలి. అందరూ ఒకే ఆహారము. అక్కడ రకరకాల, మీ ఇంట్లో ఒకలాగా, మా ఇంట్లో ఒకలాగా అలాగే లేదు. అక్కడ అందరికీ నీకు నచ్చినా నచ్చకపోయినా టైంకి బెల్ల కొడతారు, అది తెచ్చుకోవాలి, తినాలి, హాయిగా ఉండాలి. ఆమేన్ ఆమేన్ చెప్పండి. ఒకే ఆహారం తిన్నారు. ఎంత గొప్ప ధన్యత అండి. వారు వేసుకున్న వస్త్రాలట చెప్పండి. మీకు చెప్తే కానీ చెప్పరు. అదే వద్దు వద్దు వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మని నార్మల్
నా మనసు ఇచ్చేశాను. ఏమి ఇచ్చారట? ఎవ- ఎవరిని అడిగి ఇచ్చావు? ఐ డోంట్ నో సార్. అది అలా వెళ్ళిపోయింది. మరి నిన్ను పెంచి పెద్ద చేసి ఆ రాత్రి అనక పగలనక ఆకలనక దప్పుగా అనక నిన్ను పెంచి పెద్ద చేసి ఇచ్చేసావా? అప్పుడే పుట్టినప్పుడే మెడ మీద నిన్ను కాలేసి ఒత్తితే ఆమె. కనుక ఇక్కడ ఏంటి చెప్పండి? ఒకే ఆహారం తిన్నారు, ఒకే బండలో నడిచారు, ఒకే పానీయం తాగారు, ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఏమైంది సార్? బట్టలు కూడా వారు వేసుకున్న బట్టలు మరి ఎన్ని ఉండాలో అమ్మ, ఎన్ని టాప్ టు బాటం క్షమించాలి నన్ను. చిన్నది కొరత అయితే ఏందో భారతదేశం అంతా ఆకలితో ఉన్నట్టుగా రాజీ పడం. మిగతా ఆత్మ సంబంధమైన విషయాలు రాజీ పడిపోతాం, కానీ శరీర సంబంధమైన విషయాల్లో రాజీ పడం. ఆమేన్, హల్లెలూయా. ఒకే ఆహారం, ఒకే పానీయం, ఒకే నడక, ఒకే పడక, అన్నీ బాగున్నాయి, వెరీ గుడ్. అయితే 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేసిరి, యాలి అనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధంలో బండలు తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే అందువలన, ఎందుకనగా, కావున, పిమ్మటంటే అక్కడ ఏదో వెనకాల పెద్ద స్టోరీ ఉంది. ఆమేన్. మీరు ఇప్పుడు బాగా ఇలా అన్నారు, నేను ఎంతో సంతోషంతో వెళ్ళిపోతా. కానీ మళ్ళీ వచ్చే వారానికి ఏం చెప్పానంటే ఎట్ట అనకండి. మా ఊర్లో ఒక సిస్టర్ ఉంది. ఆమెకి మొదటి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈలోనే ఉంటుంది ఆమె. ఈ కాకుల్లాముడు తిక్కల దగ్గరకు వచ్చేసరికి ఆమెకి నోరు తిగరదు, ఆయనకి హై బీపీ వచ్చేది. నీకు చదువు చెప్పలేనే. అక్క ఇప్పుడు ఉంది, మన దగ్గర కూడా వచ్చింది. ఆమె చెప్పండి హల్లెలూయా. అలా ఉంది. మీరు వినేటప్పుడేమో బాగా వింటారు, బాగా మంచిగా రిసీవ్ చేసుకో, కానీ వచ్చే చెప్పమన్నప్పుడు మాత్రం ఏమో చూడు, పిల్లి పాలు తాగి ఏమే తాగామంటే నాకు తెలియదు అన్నట్టుగా. సరే, మొత్తానికి ఏం జరిగింది చూడండి. అయితే త్రాగిరి, ఆత్మ సంబంధ బండలో త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది, ఎంతమంది అట? మన బ్యాచ్ ఒక 100 మంది అనుకో, అందులో ఎక్కువ మంది అంటే 99% అందరు కూడా. ఒక బ్యాచ్ ఏమో తిండి కోసం గోల, ఎప్పుడు కూడా ఏం పాస్టర్ ఎప్పుడు ఇదే పెడతావు, మార్చవా? మోషేను, యెహోషువను. మరి కొంతమంది ఏమో మాకు ఇక్కడ మా పశువులకి గడ్డి బాగుంది, ఇక్కడేమి ఒరే మిమ్మల్ని విడిపించింది పాలు తేలు ప్రవహించే దేశానికి, గడ్డి బాగుందని, కూరగాయలు ఉన్నాయని, మాంసం దొరికి దానికోసం కాదు. మిమ్మల్ని విమోచించింది, విడిపించింది, నడిపించింది, అద్భుతాలు చేసింది దేనికంటే? వాగ్దాన దేశమైన కానాను దేశానికి. ఆమేన్. చెప్పండి పురుషులు, హల్లెలూయా అనలేదు. విషయం చెప్పండి, అదొకటి బాగా తెలుసు మనకి. హల్లెలూయా అంటే ఆడే ముందుకు వెళ్ళిపోతాడు. ఆమేన్. లేకపోతే ఆడి మొఖాన్ని ఒక టీ గాని కొట్టిస్తే ఆడి బాధ ఆడు పడతాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం. అది అనకండి అమ్మా, విషయం చెప్పండి. వాళ్ళు ఏం చేశారట? దేవునికి ఇష్టలుగా లేకపోయారు కనుక ఏమయ్యారు? ఉండలేకపోయారు కనుక అరణ్యములో. అబ్బా, ఎంత గొప్ప సీరియస్ మ్యాటర్ చూడండి. లక్షల కొలది ప్రజలు, అందులో ఎంతమంది వెళ్ళారంటే ఎంతమంది? ఏంటమ్మా మరి మీరు ఎంత దారుణంగా ఉన్నారు? ఎంతమంది? లక్షల మంది వెళ్ళవలసిన వారు 2 మాత్రమే వెళ్ళారు. అదైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నన్ను అడిగినా, ఒకరు కాలేబు, యెహోషువ.
దేవునికి స్తోత్రం. మరి ఏమైనా గొడవ వస్తే నా గురించే తెలుసా అని అంటాం. అది తగ్గించుకొని ఈ జ్ఞానం పెంచుకోండి. ఆమెను చెప్పండి. ఇద్దరే వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యములో సంహరించబడ్డారు. కారణం ఏంటి? అవకాశాన్ని సద్వినియోగము చేసుకో. ఈ మాటలు వింటున్న నీవు దేవుడే వారికి తోడుగుని నడిపిస్తేనే వారు అలాగే తొట్టి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీవు ఎలాగ నీ జీవితాన్ని మలుచుకుంటాను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదొక జనం. ఇంకొక జనం ఉంది చూడండి. యోనా గ్రంథం 1:1 ఓబేద్యా తర్వాత ఉంటుంది 700. ఓబేద్యా తర్వాత మీకా ముందు ఉంటుంది చూడండి. పేజ్ నెంబరు 760. మొదటి అధ్యాయం 1 యెహోవా ఒక అమిత్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దాని దుర్గతను కలుగునని ప్రకటింపము. దేవుడు యోనాకు ప్రత్యక్షమై అంటున్నాడు, ఓ యోనా, నినివే పట్టణస్థులు బహు దుర్మార్గంగా ఉన్నారు. వారి నడక ఏం బాగులేదు, వారి ప్రవర్తన ఏం బాగులేదు, వారి జీవితం చాలా భయంకరంగా ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు, దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది అని ప్రకటించి అన్నప్పుడు, సరే మిగతా ఆ సందర్భం అంతా పక్కకు పెడితే 3 అధ్యాయము 4 చూస్తే, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణముకు నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణం మరలా యోనా ఏం చేశాడు చెప్పండి? నినివే పట్టణం అందరికీ ప్రకటన చేశాడు. ఓ పట్టణస్థులారా, స్త్రీలారా, పురుషులారా, అన్నలారా, అక్కలారా, తమ్ములారా, దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది కనుక దేవుని కోపం మీ మీద రగులుకోకముందే మీ ప్రవర్తన మీరు మార్చుకోండి, మీ క్రియలు మీరు దిద్దుకోండి, మీ నడకలు సరిచేసుకోండి. ఏ ఘోరమైనటువంటి దుష్కార్యం చేస్తున్నారో ఆ దుష్కార్యం నుంచి మీరు విడుదల పొందితే మీకు మంచిదే అని యోనా ప్రకటన చేశాడు. ప్రకటన చేయగానే నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోని పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన వస్త్రములు తీసివేసి గోని పట్ట పట్టుకొని బూడిదలో కూర్చొనెను. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లై కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులే కానీ ఎద్దులే కానీ గొర్రెలే కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలత్కారములు మానివేయవలను. మనుషులనేమి పశువులనేమి. చూసారా, అంత టోటల్గా ఎంత అక్కడ వివరించలేదు, కానీ మనం ఊహించండి ఎంత భయంకరంగా నినివే పట్టణస్థులు ఉన్నారు. వారు దేవుని ప్రజలు కాదు, దేవుణ్ణి ఎరగని ప్రజలు, అన్యులు. అలాంటి ప్రజలకి ప్రవక్త ద్వారా, యోనా ద్వారా దేవుడు సందేశాన్ని పంపుతున్నాడు. ఆ సందేశం విన్నటువంటి వారు, ఆ రాజు, అక్కడ ఉన్న మంత్రులు, అధిపతులు, పశువులు, జంతువులు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఉపవాసం ఉండి గోనిపట్ట కట్టుకొని, ఇదిగో దేవుడైతే ప్రకటన చేశాడు, ఒకవేళ ఆయన పశ్చాత్తాపడి మన మీద కనికరం చూపుతాడేమని వారందరూ కూడా ఉపవాసం ఉండి, దేవా మా పాపాలు క్షమించు, మా పొరపాట్లు క్షమించని ప్రార్థనలు చేస్తున్నారు. ఏవైతే వారు తప్పిదాలు చేస్తున్నారో, ఏ పొరపాట్లు అయితే ఉన్నాయో, ఏ దుష్క్రియలు చేస్తున్నారో, ఏ చెడు నడతలు ఉన్నాయో, ఏ బలత్కారం ఉందో అవన్నీ కూడా మానివేశారు. 10వ వచనం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారు చేయనిది తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమేన్. ఒక జనమేమో అవకాశాన్ని కోల్పోయారు, లక్షల కొలది ప్రజలు నశించిపోయారు. దేవుని ఎరగని ప్రజలు అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. వారు పొరపాట్లు చేశారు, తప్పిదమ్ములు చేశారు, నడకలు సరిగా లేవు, భయంకరమైన దుష్క్రియలు చేస్తున్నారు. దేవుని వర్తమానం విన్నారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, రాజులు మొదలుకొని అధికారుల వరకు అందరూ కూడా వారు పశ్చాత్తాపం చెంది వారు ఏ పొరపాటు చేస్తున్నారో అది మానారు.
ఆకాశమందున్న దేవుడు చూసి వారికి చేయవలసిన కీడు చేయట మానాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4 సందర్భాలు. మొదటిదేమో, యోసేపుకి అవకాశం ఉంది ఆశీర్వాదం పొందటానికి, కానీ అవకాశం ఏం చేశాడు? ఒక్క పూట కూటి కోసం వదిలేశాడు. నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేని కొరకు నువ్వు వదిలేస్తున్నావు? దేని కొరకు నువ్వు వదిలేస్తున్నావు? అందుకే బైబిల్లో చెప్పబడిన మాట, రక్షణ విలువైందే కానీ, ఆ రక్షణ ఉచితమే కానీ విలువ లేనిది మాత్రం కాదు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా రక్షణ వస్తుందంటే రాదు. నీ ఇల్లు ఇమ్మినా రక్షణ వస్తుందంటే రాదు. ఎవరినైనా నీకు బదులుగా ప్రాణాన్ని అర్పిస్తావని రాదు. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా రక్షణ ఇచ్చాడు. మందిరానికి వచ్చావు, సంఘంలో అంటకట్టబడ్డావు, కానీ నీకు ఇచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని అర్హమైన పాత్రగా ఓ దేవుడు కోరుకునే పాత్రగా ఉన్నావా? అవకాశాన్ని చేతులారా వదిలేసి యోసేపులావా పూట కొరకో మరి దేని కొరకో నువ్వు అవకాశాన్ని కోల్పోతున్నావా? నిన్ను నీవే పరిశీలన చేసుకో. రెండోదిగా పట్టణానికి ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఆ పట్టణం ఏమైందట? మారు మనసు పొందలేదు. నువ్వు అలాగ ఉన్నావా? అయ్యో కొరేజన, అయ్యో బెత్సేదా, అయ్యో యెరూషలేమా, నీ మధ్య చేసిన అద్భుతాలు ఇంకొక పట్టణంలో చేస్తే వారు ఎప్పుడో మారు మనసు పొందేవారు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివి? వాడి వరస లేదు, మనిషి పశువులాగా తయారైపోయాడు, దేవుడే చూడలేని పాపంతో వారు నిండిపోయారు. ఆ పట్టణంకి ప్రకటించిన వారు మార్పు చెందిద్దరేమో, కానీ నీకు నేను ప్రకటించాను, చెయ్యి చాపాను, బ్రతిమలాడాను, గద్దించాను, నా ఉపదేశం నీకు ఇచ్చాను, అనేక పర్యాయాలు నీ జీవితంలో అద్భుతాలు చేశాను. ఇన్ని పొందుకున్న నీవు చివరికి ఇదే నీ పరిస్థితి, చివరికి ఇదే నీ యొక్క గమ్యస్థానం అని దేవుడు బాధపడే రోజు రాకముందే మన క్రియలు మనము దిద్దుకోవాలి. మూడోదిగా, ఒక జనము లక్షల కొలది బయలుదేరారు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రపంచంలో ఎవరికి చేయలేని అద్భుతాలు దేవుడు వారి పక్షంలో చేశాడు. కానీ ఇద్దరు కానానికి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అలాగే నినివే పట్టణస్థులు దేవుని ఎరగని వారు అయినప్పటికీ కూడా దేవుని మాటకు లోబడ్డారు, అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. వారి నడకలు, వారి చిన్న నడకలు వారు మానేశారు, దేవుడు దగ్గర గొప్ప మేలు పొందుకున్నారు. కనుక మాటలు విన్న నీవు దినములు మంచిగా లేవు, రోజులు మంచిగా లేవు. నేను యవనస్తురాల్ని, నాకు బలం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటే అది ప్రయోజనం చేకూర్చదు నీకు. అందుకే కీర్తనకారుడు అంటే, ఏ రాజు తన బలమును బట్టి తప్పించుకోడు, ఏ గుర్రము తనకున్న విశేషమైనటువంటి బలమును బట్టి అది తప్పించే జాలదు. కనుక మనకున్న దాన్ని బట్టి మనం తప్పించుకోలేము. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటే అది మేలు, మంచిది. ఒకవేళ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మరలా పోగొట్టుకున్న అవకాశము తిరిగి రాకపోవచ్చు. ఈ మాటలు విన్న నీవు నీ జీవితాన్ని ఒక నిర్ణయం చేసుకొని అవకాశాన్ని ఉపయోగించి దేవునితో తిరుగుతావా? అవకాశాన్ని మరి ఉపయోగించుకోకుండా నీకు నువ్వే కష్టాన్ని, నష్టాన్ని తెచ్చుకుంటావు. అది నీ చేతిలో ఉంది. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.